మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా ముందుగా మీకు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. మిథున్ రెడ్డి లాయర్లు మిథున్ రెడ్డికి జైలులో, రాజమండ్రి జైలులో కొన్ని వసతులను డిమాండ్ చేశారు. అందులో ప్రధానంగా ఆయన లంచ్ దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మొత్తం బయట నుంచి, ఇంటి దగ్గర నుంచే ఆయనకి అందుబాటు చేయాలని ఒక నివేదిక ఇచ్చారు. దాంతోపాటు మందులు, ఫైన్, వాటి గురించి పెద్దగా ఎవరు ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు. ఇక మిగతా విషయాలు కూడా చాలా డిమాండ్స్, మినరల్ వాటర్, అలాగే ఒక సహాయకుడు, అలాగే బెడ్డు, ఫుడ్డు, అన్ని వసతులు, అలాగే ఒక టీవీ, ఒక ఏసీ, ఇలాంటి డిమాండ్స్ అన్నీ పెట్టినటువంటి నేపథ్యంలో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ పట్టించుకోలేదు, వీళ్ళ అభ్యర్థనను కనీసం స్వీకరించలేదు అన్న వాదనతోటి మళ్ళీ ఏసీబీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఏసీబీ కోర్టు జోక్యం చేసుకొని ఇవన్నీ ఇమీడియట్గా ఇవాళ ఆదేశాలు కూడా జైలు అధికారులకు ఇవ్వటం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ గురించి స్పష్టంగా ఒక నివేదిక వచ్చింది. ఎవరిచ్చారు ఈ నివేదిక? 4 నెలల దర్యాప్తు తర్వాత సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఇది ఎవరో చెప్పింది కాదు. దర్యాప్తు సంస్థలు పూర్తి ఆధారాలతో వాళ్ళకున్నటువంటి సోర్సెస్లో చేసినటువంటి పరిశోధనలో బయటకు వచ్చిన నిజాలను ఇవాళ ఒక స్టేట్మెంట్ మొత్తం పూర్తి సమాచారాన్ని మనకు అందజేశారు. మద్యం డిస్టరీలు సరఫరా కంపెనీల నుంచి రాజ్ కెసిరెడ్డి, ఆయన A1గా ఉన్నాడు. ఆయన అనుచరగణం వసూళ్లు చేస్తూ ఉంటారు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసేవాళ్ళు. అందులో భాగంగా కెసిరెడ్డి అండ్ బ్యాచ్ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీలను కలవటం, వాళ్ళకు అందజేయటం జరిగేటటువంటి కార్యక్రమం మొత్తం చేశారు అన్నటువంటి నివేదికలో ప్రధానమైనటువంటి విషయం. ఇక వీళ్ళ ముగ్గురు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేర్చేవారని సిట్ చాలా స్పష్టమైన అభియోగాన్ని ఆపాదిస్తోంది. అందులో భాగంగానే రాజ్ కెసిరెడ్డితోనూ, ఆయన నిర్వహించే ముడుపుల వసూళ్ల నెట్వర్క్ సభ్యులతోనూ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీ సమావేశాలు నిర్వహించేవాళ్ళు అన్నది చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇవాళ. ఇక మిథున్ రెడ్డి భేటీలు ఎవరితోటి? ఎవరైతే ఈ కలెక్షన్ కింగ్లు ఉన్నారో పూర్తిగా ఈయన నెలలో 1-2 సార్లు వాళ్ళతో భేటీ వేయటం, సమాచారం తీసుకోవటం, కలెక్షన్స్ ఎంతవరకు అవుతున్నాయి, అలాగే దాని మీద పూర్తి పర్యవేక్షణతోటి, ఆదేశాలతోటి మిథున్ రెడ్డి పూర్తి ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించారు అని సిట్ నివేదిక. ఇక హైదరాబాదులో పల్ డెనల్లో భద్రపరిచినటువంటి వైనం కూడా ఇవాళ బయటకు వచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్, ఆ పేరు కూడా చెప్పారు, జగన్ నివాసం సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఓ డెన్తో పాటు హైదరాబాదులో అనేక డెన్లో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అక్రమ సంపాదన, దోపిడీ చేసినటువంటి మొత్తం దాయటం జరిగింది. అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇక అక్కడి నుంచి ఎన్నికలలో కూడా వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరికి పంచాలి అన్నది కూడా నిర్ణయించుకొని ఆయా కార్యక్రమాలను ఈ బ్యాచ్ మొత్తం నిర్వహించారు అన్నది. ఇక హైదరాబాద్ డెన్లో ఉన్నటువంటి మొత్తం పర్యవేక్షణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు. ఈ వెంకటేష్ నాయుడు ఇవాళ A34గా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి సొమ్ము తరలించడంలో ఆయనది ప్రధాన పాత్ర. ఇక మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపుల కోసం నెట్వర్క్ నిర్వహించిన ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని హైదరాబాద్లోని 1 వెస్ట్ బిల్డింగుల్లో కలిసేవాళ్ళు. ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపింది మిథున్ రెడ్డి. ప్రధానమైనటువంటి పాత్ర, వీళ్ళందరూ పాత్రధారులే అన్నటువంటి సిట్ దర్యాప్తులో ఇవాళ ముందుకు వచ్చినటువంటి నిజమా, లేకపోతే విచారణలో ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయా, అనుమానాలు ఉంటాయా, అపోహలతోటి ఏదైనా జరిగిందా, పూర్తి సమాచారంతోనే ఈ నివేదిక బయటకు వచ్చిందా అన్నది వేచి చూడాలి. బికాజ్
అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్లో సేకరించినటువంటి వాటిల్లో అనేక సెక్షన్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి వీళ్ళందరి మీద పెట్టినటువంటి కేసుల్లో మరొక వాదన కూడా మనకి కనిపిస్తుంది. చాలా వాటికి ఆధారాలు కనపడట్లేదు. ఈ కేవలం వాదన మాత్రమే, ఊహాగానం మాత్రమే. ఎక్కడెక్కడ ఎంత అమ్మారు, ఎక్కడి నుంచి ఎవరెవరు తీసుకొని ఈ డబ్బును పంచుకున్నారు అన్న దాంట్లో ఇంకా పూర్తి ఆధారాలు దొరకట్లేదు అన్నది ఒక వాదనగా కూడా వినిపిస్తోంది. అధికారుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నది. కారణం ఏంటంటే ఊహించినంతగా ఈ లిక్కర్ కేసులో బలమైనటువంటి సెక్షన్లు పెట్టి దోషులుగా ఉన్నటువంటి వాళ్లను నేరస్తులుగా నిరూపించడానికి సరైనటువంటి సమాచారం సేకరించారా లేదా అన్నటువంటి పూర్తి పర్యవేక్షణ జరుగుతుంది. అందులో కొంత అసహనము ఉంది, కొంత అనుమానము ఉంది, కొంత అసమర్థత కూడా ఉంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఏదైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదో తూతూ మంత్రంగా మీరు కేసులు పెట్టడం, వాళ్ళు మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావటం, ఏదో కసికొద్దీ కేసులు పెట్టింది ప్రభుత్వం అన్నటువంటి అపవాదు భరించాల్సిన పరిస్థితి లేకుండా పూర్తి ఆధారాలతోటి, సమగ్రమైనటువంటి అవగాహనతోటి, విత్ ఆల్ సోర్సెస్ తోటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మాత్రమే సెక్షన్లు పెట్టండి అని పూర్తి స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి అధికారులకు ఇవ్వటం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ద లిక్కర్ కేస్, ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఉన్నాయని ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెబుతుందో వాటి మీద పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ మనం కక్షతోనో కసితోనో కావాలని రాజకీయమైనటువంటి కారణాలతోనూ చేశాము అన్నటువంటి నింద చిన్నది కూడా రాకూడదు మనకన్నది పూర్తి ఆదేశాలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. కాబట్టి ఇవాళ మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీలు ఇవన్నీ గమనించినప్పుడు మనం వార్తల్లో చదివాం. ఇవన్నీ ఎవరివి అని అంటే ఆ రోజున్నటువంటి ప్రభుత్వ అధికారులు. అలాగే ఎక్కడ మిథున్ రెడ్డి వాళ్ళ పేరుతోటి సొంతగా వ్యాపారాలు చేసినట్టుగా రికార్డులు లేవు. అదొక డొల్లతనం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో నిర్వహించింది వాళ్ళే, అమ్మింది వాళ్ళే, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళదే, ధరలు నిర్ణయించింది వాళ్ళే. అలాగే కొత్త బ్రాండ్స్ను తీసుకొచ్చి చీప్ లిక్కర్, దట్టు ప్రమాదకరమైనటువంటి మద్యాన్ని ప్రజల మధ్య పంచి ప్రాణాలకు హాని కలిగించినటువంటి పరిస్థితి ఉందని విపరీతమైనటువంటి వాదనలు. ఇవాళ ప్రభుత్వానికి బలం కూడా ఆ రోజున్నటువంటి లిక్కర్ స్కాములు, ఆ రోజున్నటువంటి నాయకుల మీద వచ్చినటువంటి ఆరోపణల్లో వీళ్ళకు బలం పెరిగింది. అలాగే ఆ రోజున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఇదే పెద్ద విఘాతంగా కూడా మారింది. వన్ ఆఫ్ ది మేజర్ రీజను వైసీపీ పాలన పక్కకి వెళ్ళిపోవటం. ఇవాళ కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే కారణమైనటువంటి నమ్మకం కూడా జనాల్లో పూర్తిగా నిలబడి ఉన్నది. ఎనీహౌ ఇవాళ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. అలాగే దీనికి సంబంధించిన 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దర్యాప్తు జరగాల్సిన పరిస్థితి ఉందా అని అంటే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మరి నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళబోతోంది? కేవలం ఎవరో ఒకళ్ళు చెప్పారు కదా అని పదే మనం మీడియాలో వింటున్నాం. నెక్స్ట్ ఎవరు? బిగ్ బాస్ అంటే ఎవరు? స్పష్టంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేయగలిగేటటువంటి ఆధారాలు ఉన్నాయా? వీళ్ళందరూ కలిసి ఆయనకి ఇచ్చారు అని అంటే ఎక్కడైనా ఇచ్చిన డబ్బును స్వాధీనం పరుచుకున్నప్పుడు, దొరికినప్పుడు, కనీసం ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ఎక్కడ వీళ్ళకి ఇంత డబ్బు ఇదిగో వీళ్ళు దోచేశారు అన్నటువంటి పరిస్థితి లేకుండా మరి మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయగలిగే అవకాశం ఉందా లేదా అన్నది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.